ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీశారందరూ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలోకి వచ్చిన యవనస్తులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మొదటి వారం దేవుని సన్నిధిలోకి రావటం చాలా సంతోషం. ఈరోజు ఉదయం మనం ఏం విన్నాం? ఈ సంవత్సరం, ఏ సంవత్సరం? ఈ సంవత్సరం ఇది విడుదల సంవత్సరం కదండి. ఏ సంవత్సరం? దేవుని విడుదల. ఉదయం రాలేదా స్వప్న? విన్నావా? ఇక్కడ కూర్చున్నావు. విడుదల సంవత్సరం. రెండవది, ఈ సంవత్సరం ఏ సంవత్సరం? విరివిగా పండే సంవత్సరం. విడిపించబడిన దేవుని బిడ్డలందరూ ఎలా విరివిగా దీవించబడే సంవత్సరం. మూడవది ఏ సంవత్సరం? ఇది విమర్శ సంవత్సరం. ఇయర్ ఆఫ్ క్రిటిసైజ్. విమర్శ సంవత్సరం. దేవుడు ప్రతి దాన్ని ఏం చేయబోతున్నాడు? విమర్శ చేయబోతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. మోయాబీయుల మీదకి నేను ఏ సంవత్సరం రప్పించబోతున్నాను? విమర్శ సంవత్సరం. ఎందుకు మోయాబీయుల మీదకి? మోయాబీయులు బహుగర్వపోతులు అని రాశారు కదండి. నాశనమునకు ముందు ఏమో నడుస్తుంది? గర్వము నడుస్తుంది. పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. ఈ సంవత్సరం పొద్దున మనం విన్నాం. ఇప్పుడు పౌలు అంటున్నాడు 13వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3:13, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఏం చేయుచున్నాను? చెప్పండి, ఏం చేద్దాం? ఈ సంవత్సరం ఒకటి చేద్దాం. చెప్పండి, ఎన్ని చేద్దాం? మీరు ఎన్ని పెట్టుకున్నారు? సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నారు? 10 చేయాలనుకున్నారు కదా కొంతమంది. ఉదయాన్నే లేవాలనుకుంటారుగా కదా, బాగా చదవాలనుకుంటారుగా, బైబిల్ చదవాలనుకుంటారుగా, ప్రార్థన మామూలుగా అనుకోవటమేగా, ఒక నిమిషం అనుకున్నారుగా, ప్రార్థన చేయాలనుకున్నారుగా, అట్లా 4, 5, 10 పెట్టుకొని ఉంటారుగా మీ ముందు తీర్మానాలు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎన్ని పెట్టుకొని ఉంటారు? అప్పు చేయకూడదు పెట్టుకున్నారా? మంచిగా జీవించాలి, వీడియో గేమ్స్ పెట్టుకున్నారా? చాట్ అసలు చేయకూడదు, చాటింగ్ పెట్టుకున్నారా? ట్విట్టర్లోకి వెళ్ళకూడదు, ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేయకూడదు. అజయ్, ఫేస్బుక్ ముందుకు రా, ఫేస్బుక్ వాడకూడదు కదా. అజయ్ ముందుకు రా. ఫేస్బుక్ ఏం చేయకూడదు? వాడకూడదు. ఇవన్నీ పెట్టుకొని ఉంటారుగా. అన్నీ చేసేదానికన్నా పౌలు ఏమంటున్నాడు? ఒక్కటి చేయండి. ఏం చేయండి? చెప్పండి, ఏం చేయండి? 4, 5 చేసేదానికన్నా ఎన్ని చేస్తే చాలు? ఒక్కటి చేస్తే చాలు. చెప్పండి, ఎన్ని చేస్తే చాలు? చేద్దామా? ఒక్కటి. పక్కన వాళ్ళు చెప్పండి, ఒక్కటి చేయి అన్న అను. జయ్ ఒక్కటి చేయి అన్న. రాంబాబు ఒక్కటి చేయి, మనోడు ఆనంద్ ఒక్కటి చేయి, మీరు ఒక్కటి చేయి అనండి. లాఫీ ఒక్కటి చేయి అను. జోస్న, లాఫీ నువ్వు కూడా అను. జోస్తున్నాను అక్కడ, నువ్వు ఒక్కటి చేయి. క్రిస్మస్ కూడా ఎగ్గొట్టావు, ఒక్కటి చేయి అను. నువ్వు కాదమ్మా, యూత్ క్రిస్మస్ కార్డు వచ్చా మరి చెప్పు, ఒక్కటి చేయి. స్వప్నాకి చెప్పండి, ఒక్కటి చేయి అని చెప్పండి.
ఒక్కటి చేద్దాం. ఈ సంవత్సరం ఎన్ని చేద్దాం? ఒక్కటి. ఏంటి ఆ ఒకటి? పౌలు అంటున్నాడు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై. మనం చేయాల్సిన ఒకటేంటంటే వెనుక ఉన్నవి మరిచిపోదాం. చెప్పండి, ఏం మరవాలి? ఎక్కడైతే సైతాను మిమ్మల్ని పట్టుకున్నాడో, శరీర సంబంధమైన కోరికలు చూపించి లోకంలోకి పడేసాడో మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. ఎక్కడ అపవాది మీ మీద బలంగా పనిచేస్తున్నాడో ఆ వెనక ఉన్న విషయాలు ఏం చేద్దాం? మరిచిపోదాం. చెప్పండి, ఏం చేద్దాం? వెనక ఉన్న విషయాలు ఏం చేద్దాం? వెనకాల ఇంకా అవే పట్టుకొని ఊగుతున్నావా? ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎదగాల్సినంతగా ఎదగలేవు, వృద్ధి చెందవలసినంతగా వృద్ధి చెందలేవు. వెనుక ఉన్నవి మరచి, గడిచిన సంవత్సరాలు చేసిన పాపాలు మర్చిపోయి, గడిచిన సంవత్సరాలు దేవునికి దూరంగా ఏ పనులు చేశావో అవి మర్చిపోయి, గడిచిన సంవత్సరాలు ప్రభువుని ఎక్కడ ఆయాస పెట్టావో అవి మర్చిపోయి కదండి. ఎక్కడ ప్రభువుకి అయిష్టంగా బ్రతికామో, ఎక్కడ ప్రభువుని ఆయాస పెట్టామో అవన్నీ ఏం చేద్దాం? మరిచిపోదాం. కరువు సంవత్సరాలు రాకమునుపు యోసేపుకి 2 పిల్లలు పుట్టారంట. మొట్టమొదటి పేరు ఏమని పెట్టాడు? మనష్షే. చెప్పండి, మనష్షే అంటే మారచుట. చెప్పండి, మనష్షే అంటే తన అన్నలు చేసిన బాధ, తన తండ్రి ఇంటి వారు పెట్టిన వేదన అన్నీ ఏం చేశాడు యోసేపు? మరిచిపోయాడు. కాబట్టి రెండో కొడుకు పుడితే ఏమని పేరు పెట్టాడు? ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. పాత విషయాలు, దేవునికి ఆయాస్కరమైన విషయాలు, దేవునిని దుఃఖపెట్టిన విషయాలు నువ్వు ఎప్పుడైతే మరిచిపోతావో అప్పుడే క్రీస్తులో నీవు అభివృద్ధి పొందుతావు. చెప్పండి, ఏ విషయాలు మర్చిపోవాలి? దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదు. మళ్ళా మర్చిపోమన్నాడు పాస్టర్ గారని. ప్రభు నీకు చేసిన మేలులు మర్చిపోకూడదు. ప్రభు నీకు చేసిన మంచి విషయాలు మర్చిపోకూడదు. ప్రభు నిన్ను ఎలా ఘనపరిచాడో, నీ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడో, నీ యవ్వన జీవితాన్ని ఎలా ఫలింప చేశాడో ఈ విషయాలు మర్చిపోకూడదు. మర్చిపోవలసిన ఏంటంటే దేవునికి ఆయాసకరంగా నువ్వు ఎక్కడైతే బ్రతికావో, దేవుని ఎక్కడైతే దుఃఖపెట్టావో ఆ విషయాలు ఏం చేయాలి చెప్పండి? మరచిపోవాలి. అందుకని పౌలు అంటాడు, సహోదరులారా ఒకటి చేయుచున్నా నేను. ఎన్ని చేస్తున్నాడండి? ఒకటి. ఏంటి ఆ ఒకటి? వెనుక ఉన్నవి మరచి దేని కొరకు? ముందున్న వాటి కొరకై ఏం చేస్తున్నాను? వేగిర పడుతాను. ముందున్న వాటి కొరకై, ముందున్న వాటి కొరకై. మన ముందు నిత్య జీవం ఉంది, మన ముందు పరలోకం ఉంది, మన ముందు మంచి భవిష్యత్తు ఉంది, మన ముందు మంచి దినాలు ఉన్నాయి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దినాలు ఉన్నాయి. కాబట్టి ముందున్న వాటి కొరకై ఏం చేద్దాం? వేగిరపడదాం. దేవుని ఎక్కడైతే దుఃఖపెట్టారో, దేవుని ఎక్కడైతే ఆయాసపరిచారో ఆ విషయం కాబట్టి ఏం మర్చిపోవాలి? వెనకాల జరిగిన విషయాలన్నీ ఏం చేయాలి? మర్చిపోతున్నారా?
కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా? మంచాల మీద పడుకొని అంట. చూడండి, మీకా గ్రంథం కొంతమంది చేసే పనుల గురించి రాశారండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి. చూసారండి ఏం చేస్తారంటే వీళ్ళు? ఏం చేస్తారంటే మంచముల మీద పడుకొని, మంచాల మీద పడుకున్నవాడు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు చెప్పండి? అసలు మంచాల మీద పడుకునేది ఎందుకు? కమ్మగా ఏం చేయటానికి? చెప్పాలి గట్టిగా. ఏం చేయటానికి? హాయిగా నిద్రపోవటానికి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పరే మంచముల మీద పరుండి ఏ క్రియలంట? ఉన్నారా మీలో అట్లటోళ్ళు? మంచాల మీద పడుకొని వాట్సాప్, మంచాల మీద పడుకొని ఫోన్లు, రకరకాలైన పనులు చేస్తున్నారా? నేను వాక్యం చెప్తుంది, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. శ్రమ. ఎక్కడ మీరు ఏ దుష్కార్యాలు చేస్తున్నారో, ప్రభుని మీరు ఎక్కడ ఆయాస పెడుతున్నారో ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ఒకటి చేయించున్నాను. ఏం చేయించున్నానంటే పౌలు అంటున్నాడు, వెనక ఉన్నవి మరిచి. ఈ సంవత్సరం మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మనం ఎక్కడైతే దుఃఖ పెట్టామో, ఆయాస పెట్టామో, ఆ విషయాలన్నీ కూడా ఏం చేద్దాం చెప్పండి? మరచిపోదాం. చెప్పండి, ఏం చేద్దాం? మరచిపోదామా? పాత విషయాలు మర్చిపోదామా? కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఇంకా పాత విషయాలు పట్టుకొని, పలానా అమ్మాయి ఫోన్ చేసింది, ఓ అన్నా నీ అంత సూపర్ అన్న. ఆ మాటలకి చూడండి, మగోళ్ళంట, పురుషులంట చూపుల్లో పడిపోతారంట. ఆడపిల్లలంట మాటల్లో పడిపోతారంట. ఇక్కడంట గుడో వస్తాడు వాడు, నీ ఎంత అందం, ఆకాశం ఎంత అందంగా ఉందో, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అనగానే ఈ పిల్ల ఉండేది నల్లగా. అద్దంలో చూస్తే 10 సార్లు కేకరించి ఉయ్యాలనిపించేలాగుండేది. కానీ ఆ మాట అనగానే ఈ అమ్మ ఏమనుకుంటుంది తెలుసా? అమ్మో, నేను నిజంగా అంత అందగతినా, నేను నిజంగా అంత బాగున్నానా? మోసపు మాటలు. ఈ మోసపు మాటలు చెప్పే వాళ్ళంతా ఆడికి వెళ్తారు తెలుసా? నేరుగా నరకానికి పోతారు. అందరు చూసేటప్పుడు చెల్లి చెప్పమ్మా అంటే ఏమనుకోవాలి అందరూ? ఎవరో ఏం చేశారు? చెల్లి చేసిందేమో అనుకుంటారు. కానీ చెల్లి కాదు, వాడి మనసులో ఏంది? చెల్లి. ఆ పిల్ల కూడా అన్నయ్య చెప్పండి. వాళ్ళ అమ్మోళ్ళు ఉంటారు ఎదురుగా, అన్నయ్య చెప్పండి, అన్నయ్య ఏంది అన్నయ్య చెప్పండి అన్నయ్య. కానీ అన్నయ్య కదా ఆ పిల్ల, మావయ్య, బావయ్య. ఎంత మోసం కదా! దేవుని మోసం చేస్తే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో నువ్వే కోస్తావు. ఏమి పనికిరాని దద్దం వై కూర్చుంటావు ఇంట్లో. ఒక్క పనిలో కూడా యోగ్యమైన మనసు లేదు కాబట్టి ఎక్కడ అభివృద్ధి చెందకుండా నీ భవిష్యత్తు అలాగే ఉంటుంది. జాగ్రత్త. వెనక ఉన్న విషయాలు మరిచిపోవాలి. మీరు దేవుని బిడ్డలైతే, విశ్వాస సంబంధమైన జీవితాన్ని మీరు జీవిస్తూ ఉంటే, ప్రభువులోకి వచ్చి ఆశీర్వదించబడాలనుకుంటే ఈ సంవత్సరం ఒకటి చేద్దాం. ఏంటి చేయాల్సిన? ఒకటంటే వెనుక ఉన్న విషయాలు మరిచిపోదాం. చెప్పండి, వెనుక ఉన్న విషయాలు మరిచిపోదాం. రెండవది, లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలు. అందుకు ప్రభువా, మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ
అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. అవసరమైంది ఎన్ని సంవత్సరం ఎన్ని చేద్దాం? ఒక్కటి చేద్దాం. చెప్పండి, ఏం చేద్దాం? మొదటి ఒకటేంటి? వెనుక ఉన్నవి మరచి. రెండవది యేసుప్రభు అన్నాడు, మార్తా మార్తా, అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది, చెప్పండి, లోకంలో చాలా విషయాల కోసం తొందరపడుతున్నారు, కానీ అవసరమైంది ఏంటి చెప్పండి? ఒక్కటే. ఏంటి ఆ ఒకటి? చెప్పండి, ఏంటి ఆ ఒకటి? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటమో, ఎక్కువ సమయం దేవుని వాక్యం దగ్గర సమయం గడపటం నేర్చుకోండి. అదొక్కటి చాలు మీ జీవితానికి. యేసయ్య దగ్గర కూర్చొని ఆయన బోధ వింటం నేర్చుకోండి. మరియ చేసింది, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి ఏం చేయదు? తీసివేయబడదు. మరియ ఒక్కటి చేసింది, మరియ ఒక్కటి చేసింది. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ నేర్చుకున్నా. యేసుప్రభు వారి ఇంటికి వచ్చాడు. యేసుప్రభు వారి ఇంటికి వస్తే పిలిచింది పాపం మార్తాయే. పిలిచింది మార్తాయే, కానీ మార్త ఏం చేసిందంటే చెప్పండి, అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని ఇంట్లో తొందరపడతా ఉంది, కోపం పడతా ఉంది. కానీ మరి ఏం చేసిందో తెలుసా? యేసయ్య ఈ సమయం నాది, నాకు ఇచ్చాడు అని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? ఆయన బోధ వింటుంది. యేసయ్య వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. చక్కగా కూర్చొని వాక్యానికి సమయం ఇచ్చింది. ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ జుర్రుకుంది, చక్కగా దీవించబడింది. అందుకని యేసుప్రభు అంటాడు, అవసరమైంది ఒక్కటే. లోకంలోకి వెళ్ళి అనవసరమైన విషయాలు చేస్తూ తొందరపడుతున్నావేమో, విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావేమో. అవసరమైంది ఒక్కటే, జీవితంలో అవసరమైంది ఒక్కటే. ఏంటో తెలుసా? ఒకటి, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన దగ్గర సమయం గడపటం. అది ఉత్తమమైంది, అది అవసరమైంది. మరియ చేసింది. మరియ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ విని దేవుని పాదాలను గడిపి ఎంతో ఉత్తమమైన ఆశీర్వాదాలు పొందుకుంది. చెప్పండి, మీరు ఈ సంవత్సరం విస్తారమైన పనులు పెట్టుకొని, లోకంలో అన్ని పనులు పెట్టుకొని, వాక్యాన్ని మర్చిపోయి, దేవుని కాడ సమయాన్ని గడపటం మర్చిపోయి, క్వైట్ టైం చేయటం మర్చిపోయి, ప్రార్థన చేసుకోవటం మర్చిపోయి దేవునికి దూరం అయిపోతారా? లేదా అస్సలుది పాదాల దగ్గర, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని బైబిల్ చదువుకుంటూ కదండి. మొదటి కీర్తన ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించుచు. దివారాత్రము ఏం చేస్తారంట? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు. చూస్తారా? అవసరమైంది ఒక్కటే. ఏంటి ఆ ఒక్కటి? లోకంలో విస్తారమైన పనులు పెట్టుకొని జీవితాన్ని నష్టపరుచుకునే దానికన్నా అవసరమైంది యేసయ్య వాక్యం దగ్గర, ప్రార్థనా జీవితం దగ్గర మీ సమయాన్ని గడపటం నేర్చుకోండి. కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? బైబిల్ చదవటం, అబ్బో ఎంత టైం అయిపోయిందో అనుకుంటారు కదా. అసలు ఇదే మన జీవితంలో. బైబిల్ చదవటమే ప్రాముఖ్యం, వాక్యం చదవటమే ప్రాముఖ్యం, ప్రార్థన చేసుకోవటమే ప్రాముఖ్యం, యేసయ్య మాటలు వినటమే ప్రాముఖ్యం. దీనికి మీరు ప్రాముఖ్యత ఇవ్వండి. ఈ సంవత్సరం ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యములు చేయునుగాక, ఆశీర్వాదకరమైన కార్యాలు చేయునుగాక,
ఉన్నతంగా మిమ్మల్ని దీవించునుగాక. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని ఎక్కించునుగాక. అవసరమైంది ఒకటి. మొదటిది ఏంటి? వెనుక ఉన్నవి మరిచి ముందు. ఇంకోటి ఏంటి అవసరమైంది? యేసయ్య పాదాల దగ్గర సమయం గడపటం. మూడవది యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 9 verse 25. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనయుండి. చూసారా? ఎన్ని ఒకటి మాత్రం నాకు తెలుసు. గుడ్డివాడు బాగుపడ్డాడు. వెంటనే వచ్చి నేను బాగు చేసింది ఎవరు? ఆయన ఎందుకు దేవుడు అవుతాడు? ఇన్ని మాటలు చెప్తామంటే నాకు ఇవన్నీ చెప్పద్దయ్యా, ఆయన దేవుడో పాపయో నాకు అసలు అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు ఏం చేస్తున్నాను? చూచుచున్నాను. ప్రభు నాకు కన్నులు ఇచ్చాడు. ప్రభు నాకు కన్నులు ఇచ్చాడు. ఒకప్పుడు నేను గుడ్డివాడను, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? చూచుచున్నాను. ఆయన నాకు చూపించాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడని నేను నమ్ముదును. ఆయనను గురించిన ఇంకా ఏ సందేహం నాకు లేదు. సంవత్సరం ఒకటి చేద్దాం. ఏంటో తెలుసా? ప్రభువుని గురించి సందేహపడకుండా జీవిద్దాం. యేసయ్యను గురించి సందేహం లేకుండా జీవిద్దాం. ఒకటి మాత్రం నేను ఎరుగుదును, ఒకటి మాత్రం నేను చేస్తాను. ఏంటంటే ఆయన పాపియో కాడు నేను ఎరుగును, కానీ ఒకప్పుడు నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాను? కన్నులారా చూచుచున్నాను. ఆ కన్నులు చూస్తున్నాయి. నేను చూస్తున్నాను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసా? ప్రభువుని గురించి ఇంకేదైనా సందేహం ఉందా? యేసయ్యను గురించి ఇంకా సందేహపడుతున్నావా? పాడతాం కదా, సందేహమేలా సంశయమదేలా. ఆయన గురించి ఏదైనా సందేహం ఉందా? సందేహపడద్దు. యేసయ్యను గురించి ఏదైనా సందేహపడుతున్నావా? ఒకటి మాత్రం నేను ఎరుగుదునయ్యా, నేను గ్రుడ్డివాడనయ్యి ఇప్పుడు కన్నులారా చూస్తే. యేసయ్య నా కన్నులు తెరిచాడు. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడు అన్న విషయాన్ని, ఆయన దేవుడు అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను. నా కన్నులు మా అమ్మలు తెరవలేదు. నా కన్నులు ఏ వైద్యుడు ఇవ్వలేదు. పుట్టుకతో గుడ్డివాడని నేను. అందరు అవమానకరంగా చూశారు, అందరు హేళన చేశారు, అందరు అపహాస్యం చేశారు నన్ను చూసిన వాళ్ళందరూ. అయితే నా యేసయ్య ఏం తెరిచాడు? నా కన్నులు తెరిచాడు. ఆయన దేవుడని నేను నమ్ముతున్నాను. ఈ సంవత్సరం ఆ ఒకటి చేయండి. యేసయ్యను గురించి ఎటువంటి సందేహము లేకుండా బ్రతకండి. యేసయ్యను గురించి ఎటువంటి సంశయం లేకుండా జీవించండి. యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు. మీరు నమ్మినట్లయితే, యేసయ్య అన్నాడు, నీవు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే. యేసయ్య దేవుని కుమారుడు, యేసయ్య లోకరక్షకుడు. యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రా అని విశ్వసించినట్లయితే, యేసయ్యను మీరు నమ్మినట్లయితే, యేసయ్య మీ కన్నులు తెరచునుగాక. యేసయ్య మిమ్మల్ని బాగు చేయునుగాక. యేసయ్య మిమ్మల్ని స్వస్థపరచునుగాక. యేసు రక్తంలో మీ పాపం కడిగివేయబడునుగాక. యేసయ్య మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. మీరు నమ్మినట్లయితే ఈ సంవత్సరం ఒకటి చేద్దాం. ప్రభువుని గురించి సందేహం లేకుండా చెప్పండి. 3 విన్నాం, ఒకటి చేస్తాను. పౌలు ఏమన్నాడు? వెనక ఉన్నవి మరిచి ముందేముంది? నిత్య జీవం, పరలోకం. ప్రభు ఇచ్చే బహుమానాలు ఉన్నాయి. ప్రభు ఇచ్చే జీవ కిరీటం ఉంది. దాని కొరకై జీవిద్దాం. రెండవది ఏం చేద్దాం? ఒకటి మాత్రం చేద్దాం. యేసయ్య పాదాల దగ్గర సమయం గడపటం నేర్చుకుందాం. మూడోది ఒకటి మాత్రం చేద్దాం. సందేహం లేకుండా
ప్రభుని గురించి ఎటువంటి సందేహం లేకుండా జీవించడం నేర్చుకున్నా. ఆఖరిగా 27వ కీర్తన 4వ వచనం దావీదు అంటాడు చూడండి. 27వ కీర్తన 4వ వచనం 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఎన్ని అడిగాడంట? ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో. యెహోవా అయితే ఎన్ని అడిగాడు? ఒక్క వరం అడిగాడు. చెప్పండి, ఎన్ని వరము? ఏంటి ఆ వరము? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో. ఒక్క వరము. దేవుని కాడ ఒకే ఒక్క వరం అడిగాడు. నా జీవిత కాలం అంతా దేవుని ఆలయములో గడపాలి. చెప్పండి, దావీదు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలులకు రాజు. కానీ ఏం కోరుకుంటున్నాడు? దేవుని మందిరంలో నివాసం చేయాలి, దేవుని మందిరంలో ఉండాలి కదండి. మీరేం కోరుకుంటారు? సెక్రటేరియట్లో ఉద్యోగం అయితే అబ్బా, కలెక్టర్ అయితే, కండక్టర్ అయితే బస్సులు తిరుగుతూ ఉంటాయి. పిచ్చి పిచ్చి కోరికలు మనయ్యి. కానీ దావీదు యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను. ఏంటో తెలుసా? నా జీవిత కాలం అంతా ఎక్కడుండాలి? యెహోవా మందిరంలో నివాసం చేయాలి. అంత గొప్ప మనసు అండి. రాజయ్యుండి విలాసాలకి వినోదాలకి వెళ్ళచ్చు, లోకంలో ఉన్నాయన్నీ కోరుకోవచ్చు, కానీ అవేమి కోరుకోవాలా. ఏమంటున్నాడు? యెహోవా యొద్ద ఏమడిగాడు? చెప్పండి, ఏమడిగాడు? ఒక్క వరం. ఏంటి ఆ వరము? నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో. అది అడిగాడండి. నా జీవిత కాలం అంతా కదండి. ఎందుకు దేవుని మందిరంలో? 84వ కీర్తన చూద్దాం. ఆ వచనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో, చెప్పండి, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. లోకంలో ఎక్కడెక్కడో కదండి. ఇప్పుడు మిమ్మల్ని వదిలితే నేరుగా ఆడపోతారు. పల్ల వాళ్ళ ఇంటికి పోద్దాం పండ్రా, వంశీ వాళ్ళ ఇంట్లో కూర్చుంది, కాసేపు ఆనంద్ వాళ్ళ ఇంట్లో కూర్చొని, వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో కూర్చొని కదండి. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే దేవుని మందిర, చెప్పండి, అంటే నాకు అర్థమైంది ఏం తెలుసా? మీరు దేవుని మందిరాన్ని తొక్కుతున్నప్పుడల్లా, ఈ మందిరంలో అడుగు పెడుతున్నప్పుడల్లా ప్రభు దాన్ని కౌంట్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మందిర ద్వారంలోకి వస్తున్నప్పుడల్లా, మీరు దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నప్పుడల్లా, మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుడు మీ అడుగులు కౌంట్ చేస్తాడు. ఇదిగో ఈరోజు ఈ బిడ్డ ఈ సమయంలో వచ్చింది, నా మందిరంలోకి వచ్చింది, నా సన్నిధిలోకి వచ్చింది, ఆశతో వచ్చింది, మంచి మనసుతో వచ్చింది, దేవుని దగ్గర సమయాన్ని గడపాలని వచ్చింది, దేవునితో సమయం గడపాలని వచ్చింది, జీవము గల దేవుని దర్శించుటకు వచ్చింది. లోకంలో నువ్వు వెళ్ళే స్థలాలు దేవుడు కౌంట్ చేయడు, కానీ మీరు దేవుని మందిరములో అడుగు పెడుతున్నప్పుడల్లా దేవుడు కౌంట్ చేస్తున్నాడు. కాబట్టి మీరు ఎన్నిసార్లు దేవుని మందిరంలో అడుగు పెడతారో అంతా ఏం పొందుకుంటారు? ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీకు తెలియకుండానే అటువంటి దీవెనలు మీ చేతిలోకి వస్తాయి. మీకు తెలియకుండానే అటువంటి దీవెనల చేత మీరు నింపబడతారు. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుని మందిర పరిచర్యను ప్రేమించండి. ఇక్కడ ఏదైనా ఒక చిన్న పని చేయాలి అనే తపనతో రండి.
ఇక్కడ దేవుని సేవలు నేను ఉపయోగపడాలి అనే తపనతో రండి, ఆసక్తితో రండి, మంచి మనసుతో రండి, మంచి హృదయంతో రండి. ఇక్కడికి వచ్చి కుర్చీ తీసి పక్కన పెట్టినా దేవుడు దాన్ని కౌంట్లోకి తీసుకొస్తాడు. దావీదు అది కోరుకున్నాడు, ప్రభా లోకంలో బ్రతికితే ఎవరు లెక్క చేస్తారయ్యా, అవేవి నాతో రావు, కానీ ఈ మందిర ద్వారంలో నేను గడిపితే అది అక్కడ నాకు గొప్ప బహుమానాలు ఇస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఒకటి చేద్దాం, చెప్పండి ఏం చేద్దాం? వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై, ప్రభు ఇచ్చే బహుమానాల కొరకై, ప్రభు ఇచ్చే నిత్య జీవం కొరకై జీవించడం నేర్చుకుందాం. రెండవది ఒకటి చేద్దాం, దేవుని పాదాల దగ్గర ఎక్కువ సమయం గడపటం నేర్చుకుందాం. మూడవది ఒకటి చేద్దాం, దేవుని మీద ఎటువంటి సందేహం లేకుండా ప్రభు స్వస్థపరిచే దేవుడని గట్టిగా నమ్మి జీవిద్దాం. నాలుగోది ఒకటి చేద్దాం, జీవితకాలం అంతా సమయం దొరికిన కొలది ఎక్కడికి వద్దాం? దేవుని మందిరావరణాలకు తొక్కి లోపలికి వచ్చి దీవించబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలం మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. రాత్రి యవనస్తుల కూడికలో, ఈ సంవత్సరం మొట్టమొదటి యవనస్తుల కూడికలో మిమ్మల్ని స్తుతించి గణపరచుటకు మీరు ఇచ్చిన అమూల్యమైన అవకాశంకై మీకు స్తోత్రాలు. ఆసక్తితో వచ్చి నీ బిడ్డను దీవించండి, విన్న వాక్యం దీవించండి. ఒకటి చేయుచున్నాను, మేము చేయవలసిన ఒకటి వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. మా ముందు నిత్య జీవం ఉంది, మీరు ఇచ్చే బహుమానాలు, మీరు ఇచ్చే కిరీటాలు ఉన్నాయి ప్రభా. వాటి కొరకు జీవించడం మాకు నేర్పించండి. ఒకటి చేయుచున్నాం, మీ పాదాల దగ్గర ఎక్కువ సమయం గడపటం మాకు నేర్పించండి. ఇంకొకటి ఒకటి చేయుచున్నాం, అయ్యా నేను గుడ్డివాడని చూస్తున్నాను, ఆయన నా కన్నులు తెరిచాడు, యేసయ్య నన్ను బాగు చేశాడు. మీ మీద ఎటువంటి సందేహం లేకుండా బ్రతకటం మాకు నేర్పించండి. నాలుగోది ఒకటి చేయుచున్నాను, మా జీవితకాలం అంతా ఈ మందిరంలో నివాసం చేయటం మాకు నేర్పించి ఈ సంవత్సరం ప్రభా నీకు ఇష్టంగా బ్రతకటం నేర్పించి ఈ బిడ్డలంగా జీవించటకు మీ సహాయం దయచేయమని ఈ రాత్రి వచ్చిన యవన బిడ్డలు దీవించండి అయ్యా. మరి చదువులు భవిష్యత్తులు దీవించండి అయ్యా. గొప్ప జ్ఞానంతో బిడ్డలు నింపి ఆశీర్వదించి నీ కొరకు సాక్షులుగా వాడుకొనమని, ఇంకా ఈ సంవత్సరం యవనస్తుల కూడికని మీరు ఆశీర్వదించండి. అనేక మంది యవనస్తులు ప్రభా ఈ తరుణాన్ని సద్వినియోగం చేసుకొని బిడ్డలు రాగలుగుటకు సహాయం చేయమని, ఈ గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానములు చేరిన యవన బిడ్డలందరికీ మన సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్.